దేశాల్లో ఒకవైపు అమెరికాతో కాల్పుల విరమణ నడుస్తున్నా లోపల మాత్రం మరో భారీ యుద్ధానికి వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేపట్టిన మాస్కో పర్యటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. పాకిస్తాన్, ఒమన్ దేశాల్లో పర్యటన ముగించుకుని ఆయన నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలవడం వెనుక ఒక బలమైన సైనిక వ్యూహం దాగి ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రయోజనాలను కాపాడేందుకు మాస్కో తన సర్వశక్తులు ఒడ్డుతుంది అంటూ పుతిన్ ఇచ్చిన హామీ పశ్చిమ దేశాల కూటమికి పక్కలో బల్లెంలా మారింది. అసలు ఈ రెండు దేశాల మధ్య కుదురుతున్న రహస్య ఒప్పందాలేంటి? అరాగ్చి పర్యటనతో అమెరికా ఎందుకు ఉలిక్కి పడుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా, ఇరాన్ మధ్య వేగంగా మైత్రి బలపడుతోంది. ఇప్పటి వరకు పరిమిత స్థాయిలో ఉన్న ఈ సంబంధం ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి పెద్ద సవాల్గా మారుతోంది. ఒకవైపు యుద్ధ ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్కు, మరోవైపు ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా గుర్తింపు పొందిన రష్యా మద్దతు లభించడం అంటే అది ప్రాంతీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్, రష్యా మధ్య ఈ మైత్రి కేవలం మాటలకే పరిమితం కావడం లేదు. దౌత్యపరమైన మద్దతుతో పాటు రక్షణ రంగంలో కూడా పరస్పర సహకారం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అవసరమైన సైనిక, వ్యూహాత్మక సహాయం అందించే స్థాయికి ఈ సంబంధం చేరుతోంది. ఈ పరిణామం యుద్ధ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి పెరుగుతున్న ఈ సమయంలో రష్యా నిలబడ్డం టెహ్రాన్కు పెద్ద బలంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేపట్టిన దౌత్య పర్యటనలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన ఇటీవల పాకిస్తాన్, ఒమన్ దేశాలను సందర్శించి అక్కడి నాయకులతో చర్చలు జరిపారు. యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్కు మద్దతు కూడగట్టడం, అలాగే శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఈయన ఈ పర్యటనలు చేశారు. అయితే అక్కడి పర్యటన ముగించుకుని నేరుగా ఆయన మాస్కో చేరుకోవడం కీలకంగా మారింది. మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో చర్చలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారాయి. ఈ భేటీలో ప్రాంతీయ భద్రత, సైనిక సహకారం, అలాగే భవిష్యత్తు వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ముప్పును ఎలా ఎదుర్కోవాలి, అలాగే పాశ్చాత్య దేశాల ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అన్న అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం అవుతాయని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటన ఈ సందర్భంగా కీలకంగా మారింది. సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన భేటీలో ఆయన ఇరాన్కు పూర్తి మద్దతు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రయోజనాలను కాపాడేందుకు మాస్కో తన సర్వశక్తులను వినియోగిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు. అంతేకాదు, పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు రష్యా ఇరాన్కు అండగా ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ ఒంటరిగా లేదని ప్రపంచానికి తెలియజేయడం కోసం అబ్బాస్ అరాగ్చి ఈ పర్యటన చేస్తున్నట్టు స్పష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ పరిస్థితులు మరింత విషమిస్తే ఈ మైత్రి మరింత లోతుగా మారే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఇది కేవలం ప్రాంతీయ సమస్య కాకుండా గ్లోబల్ పవర్ గేమ్ గా మారే ప్రమాదం ఉంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి కూడా ఈ మైత్రిని బలంగా సమర్థించారు. రష్యా, ఇరాన్ సంబంధాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయని, భవిష్యత్తులో ఇవి మరింత బలపడతాయని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు జరిగే చర్చలు విఫలమవ్వడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ఇరాన్ ఇప్పుడు దౌత్యపరంగా కూడా కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అమెరికాతో ప్రత్యక్ష చర్చల విషయంలో కూడా ఇరాన్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇరాన్ ప్రతినిధి బృందం తమ డిమాండ్ల జాబితాను అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత అమెరికా కూడా తమ ప్రతినిధులను పంపకూడదని నిర్ణయించుకోవడం ఈ చర్చల భవిష్యత్తుపై అనుమానాలు పెంచుతోంది. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త శక్తి సమీకరణ దశలోకి అడుగు పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా, పాశ్చాత్య దేశాలు, మరోవైపు రష్యా, ఇరాన్ వంటి దేశాలు, ఇలా రెండు వర్గాలుగా విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో మరింత పెద్ద ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ వెనుక రష్యా నిలబడడం అంటే ఇది కేవలం పశ్చిమాసియా యుద్ధం మాత్రమే కాదు, ఇది అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ప్రాక్సీ వార్ లాంటిదంటున్నారు. రష్యా తన ఆధునిక రాడార్ వ్యవస్థలను, ఆయుధాలను ఇరాన్కు అందించడం ద్వారా
ఇజ్రాయెల్ను కట్టడి చేయాలని చూస్తోంది. అటు అమెరికా కూడా ఇరాన్ను ఒంటరిగా చేయాలనుకున్న తన ప్లాన్ బెడిసికొట్టడంతో తలపట్టుకుంటోంది. ఈ రష్యా ఇరాన్ మైత్రి భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యానికి పెద్ద గండంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పశ్చిమాసియాలో బాంబుల మోత ఆగిందో లేదో కానీ దౌత్యపరమైన దాడులు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. పుతిన్ అండతో ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కొత్త బంధం పశ్చిమాసియాలో శాంతిని తెస్తుందా లేక మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.